హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకు నేను ఆవకాయ బిర్యానీ తీసుకొచ్చేసాను. ఆవకాయ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి. మీరందరూ తప్పకుండా మనం ఎప్పుడూ రెగ్యులర్గా మామూలు బిర్యానీ చేసుకుంటాం, అలా కాకుండా ఆవకాయ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సీజన్లో ఆవకాయ పెట్టుకుంటాం, లేదా ఇంకా కొత్త ఆవకాయ పెట్టుకున్నప్పుడు పాత ఆవకాయ కూడా ఉండిపోతూ ఉంటుంది. దాన్ని మనం కంప్లీట్ చేసేయాలంటే మాత్రం అస్తమానం ఆవకాయ అన్నం తినలేం కదా, రోజు తినలేం కదా. సో వెరైటీగా సండే వచ్చినప్పుడు మాత్రం ఆవకాయ బిర్యానీ చేసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే బిర్యానీ ప్రాసెస్ ఏనండి. తగినంత నూనె వేసుకోవాలి, తగినంత నెయ్యి వేసుకోవాలి, వేసేసుకుని సాజీరా వేసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు. ఫస్ట్ లవంగం వేసుకోండి, తర్వాత ఒక 10 to 11 లవంగాలు, అలాగే 3-4 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 ఇలాచి, అలాగే 2-3 ఆకులు మన బిర్యానీ ఆకు. అవి బాగా వేగిపోయాక అప్పుడు పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాక ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్రస్తుతం ఇక్కడ దాకా అయిందండి. ఇప్పుడు మనం తగినంత ఏమేమి వేసుకోవాలో వేసేసుకుందాం. నేను ఇంకేం కూరలు తీసుకోవట్లేదు, మనం చేసేది ఆవకాయ బిర్యానీ కాబట్టి జస్ట్ ఉల్లిపాయలు, క్యారెట్స్, ఇంకేం వేయకూడదు. బంగాళదుంపలు కానీ టమాటోస్ కానీ ఏం వేయక్కర్లేదు. జస్ట్ క్యారెట్స్ను ఉల్లిపాయలే వేస్తున్నాను. సో ఇది ఒక్కసారి బాగా ఇలా వేగిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకున్నాం, మనం మసాలా అన్నీ వేసేసుకున్నాం, ఉల్లిపాయలు క్యారెట్లు కూడా బాగా వేగిపోయాయి. ఈ టైంలో మనం కొంచెం పుదీనా, అలాగే కొంచెం ఉప్పు, ఎందుకంటే మనకు ఆవకాయలో ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇంకా ఎలాంటి గరం మసాలాలు వేయకూడదండి. గరం మసాలాలు వేస్తే అంటే ఆ ఆవకాయది డామినేట్ చేసేస్తుంది కాబట్టి మనం ఎలాగో ఈ లవంగం, దాల్చిన చెక్క వేసాం కాబట్టి అది సరిపోతుంది. ఎలాంటి గరం మసాలాల పౌడర్ కానీ జీరా పౌడర్, ధనియా పౌడర్ ఏం వేయకండి, జస్ట్ ఇలాగే వేసేసుకోండి. పసుపు కూడా ఏం వేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఆవకాయ వేసేసుకుందామండి. నేను ఆవకాయ వేసేసుకుని చూపిస్తాను మీకు. చూపిస్తాను. ఇలా నూనెతో ఉన్న ఆవకాయ వేసేసుకోవాలండి, తగినంత వేసేసుకోవాలి. అలాగే కొంచెం పెచ్చులతో ఉన్న ఆవకాయ కూడా వేసేసుకుంటే, ఇందాక వచ్చింది నేను తీస్తుంటే కొంచెం కష్టంగా ఉందని నేను పక్కన పెట్టుకున్నాను. ఇలా కొంచెం పాత ఆవకాయ, కొంచెం కొత్త ఆవకాయ రెండు కలిపేసేసి చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని నూనె ఉంటుంది కదా, దాని నూనె మాత్రం వేసేయాలి. దాని నూనె మాత్రం కంపల్సరీ వేయాలి. ఇంకొంచెం పడుతుంది, వేసేస్తున్నాను. చాలండి, ఇంకా అవసరం లేదు. ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకున్నాను. సో ఇదేం వేగక్కర్లేదు. ఇప్పుడు దీంట్లో నేను బియ్యం వేసేసి తగినన్ని నీళ్లు పోసేస్తాను. సో నేను ఒక చేత్తో చేయలేను కాబట్టి నేను బియ్యం వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను బియ్యం వేసేసుకున్నాను. కేజీ బియ్యం కాబట్టి నేను 8 గ్లాసులు నీళ్ళు వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఉడకడానికి కుక్కర్ మూత పెట్టేస్తాను. సో మొత్తం అంతా అయిపోయిందండి. మనం వేయవలసినవన్నీ వేసేసాం. లాస్ట్లో కొంచెం పుదీనా వేసేస్తాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై అయితే చేయండి, ట్రై చేస్తే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. మిగతావన్నీ సేమ్ ప్రొసీజర్, మనం ఆవకాయ ఒకటే కలుపుతామన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకుని లాస్ట్లో మాత్రం ఇంకొకసారి కొంచెం ఆవకాయ వేసేసి, అలాగే నెయ్యి, ఒక 2 స్పూన్స్ నెయ్యి లేదా 3 స్పూన్స్ నెయ్యి, అంతేనండి. మొత్తం అంతా ఇలాగా కలిపేయాలి. ఏం కారం ఉండదండి, చక్కగా ఉంటుంది. కారం అస్సలు అనిపించదు. అదంతా మీకు నూనె అంతే. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అయిపోయాక నేను మళ్ళీ మీకు షార్ట్లో అయినా చూపిస్తాను, ఇది అయ్యాకైనా చూపిస్తాను. మీరు తక్కువ షార్ట్ వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి నేను షార్ట్గా చెప్పేస్తున్నాను అనమాట. సో ఇలా అయిపోయిందండి. కుక్కర్ మూత పెట్టేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. బాయ్ అండి. చూసారు కదండి, ఇలా అవుతుందన్నమాట ఆవకాయ బిర్యానీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఇదిగో ఇవన్నీ పెచ్చులండి, ఇవన్నీ పెచ్చులు. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇలా వెరైటీ రెసిపీస్ అన్నీ చేసి పెట్టండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.